2 సంవత్సరాలు చేసినాయి. 12 బీజేపీ, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 3 విడతలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది. జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నాం. ఆ మధ్యకాలంలో వాట్సాప్లలో పెట్టుకోరు, భార్యలు నమ్మడం లేదు, మొదటి తారీఖు నాడు మా జీతం పడదంటే మా సతీమణులు కూడా మమ్మల్ని నమ్మతలేరు, కావాలంటే చూడండి అని వాట్సాప్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోషాన్ని మొదటి తారీఖు నుంచి మేము వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కోసమే, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నుంచి జీతం మేము ఇచ్చిన వాట వాస్తవం కాదా? 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఆనాడు అరాకొరగా ఇస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ఈరోజు అమలు చేస్తున్నది నిజం కాదా? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు డిసెంబర్ 7 నాడు మేము అధికారం 23 నాడు చేపడితే డిసెంబర్ 9, 20, 23 నాడు బస్సు ప్రయాణం మొదలు పెడితే ఈ రోజు వరకు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అనా పైసా బస్సులో చెల్లించలే. ఆర్టీసీ నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ 2 సంవత్సరాలల్లో రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించి ఈరోజు లాభాల బాటలో ఆర్టీసీ కార్పొరేషన్ని కాపాడినము. 50,000 ఆర్టీసీ కార్మికులు ఈరోజు నిద్రపోగలుగుతున్నారు, కుటుంబ సభ్యులతో కనీసం గడపగలుగుతున్నారు. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు ఏంది, దాని గుర్తింపు విలువైందా? చంద్రశేఖరరావు గారు రేషన్ కార్డు ఇద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. మేము వచ్చినాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఆనాడు దొడ్డు బియ్యం పెడితే బర్రెలకు దాన పెట్టేది. 3,17,00,000 మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3,78,00,000 జనాభా ఉంటే అందులో 3,17,00,000 మందికి ఈరోజు సన్న బియ్యము 6 కిలోలు ప్రతి వాడికి ఈరోజు ఆకలి తీరుస్తుంది మా ప్రభుత్వము. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినము. ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు చెల్లించినము. వ్యవసాయానికి 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినము. 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల ప్రకారం రైతు రుణమాఫీ చేసినము. 1,00,000 రూపాయలని 14లో, 1,00,000 రూపాయలని 18లో 2 సార్లు హామీ ఇచ్చి 4 విడతలని మిత్తి కూడా కట్టలేకపోయాడు చంద్రశేఖరరావు. రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించినాం. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే కొనేదే లేదు అందరు తెలంగాణ రాష్ట్రం. చివరి గింజ వరకు కొనడమే కాకుండా సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. ఇవాళ పూర్తి స్థాయిలో రైతులు పండించిన పంటను కొని 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలు వేస్తున్నాం. అంతకుముందు తడి పేరు మీద, తాలు పేరు మీద క్వింటాల్కి 10 కిలోలు దండి కొట్టేది. ఇవాళ ఎవరైనా ధైర్యం చేస్తుండ్రా? ఎక్కడైనా ఫిర్యాదు ఉన్నదా? ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఊరిచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు 70 ఇండ్లు. ఈ 70 ఇండ్ల కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే ఆడవంటారు, కోడి పిల్లనో కుక్క పిల్లనో ఉంటే ఏడగట్టేసుకుంటారు అని అద్భుతంగా పిట్టకథలు చెప్పగలిగాడు. ఎవరికైనా ఇచ్చిండా? 2014 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణలో పేదలకు ఇచ్చిండ్రు. మరి 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు గారు ఏమి ఇచ్చిండ్రు? సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టుంటే కూడా ఎక్కువ కూడా అక్కర్లేదు, 20 లక్షల ఇండ్లు పేదవాళ్ళకు వచ్చి ఉండేటివి. ఎవరికైనా ఇండ్లు ఇచ్చిండా? మేము వచ్చిన ఎంబడే నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు అయితే 5 లక్షల రూపాయలు నగదు పని అయిన ఎంబడే ఖాతాలో పడేటట్టు. ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్ల దళారులు కానీ చేతివాటం కానీ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా చిన్నదేనన్నా ఉంటే కూడా ఎంబడే వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించిన చరిత్ర ఉంది. ఇందిరమ్మ ఇండ్లలో ఎక్కడైనా లోపం ఉందా? నోటిఫికేషన్లు ఇవ్వాలి, పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లో అలా అమ్మాలి.
ఎప్పుడైనా పోటీ పరీక్షలు చేసిండా? 2011లో గ్రూప్ 1 నియామకం జరిగితే 2026 వరకు అసలు నియామకాలు జరగలే. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టీచర్స్, పోలీస్ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. మొత్తం ప్రతి ప్రభుత్వ ఉద్యోగం మేము ఇచ్చిన వాళ్ళ లిస్ట్ అంతా రిలీజ్ చేస్తాం. మీరు లెక్క పెట్టుకోండి. అసెంబ్లీలో మొత్తం కాగితాలు తీసుకొచ్చి పెడితే ఎన్ని కట్టలైనా సరే డిజిటల్ మాన్యువల్ మొత్తం ఇస్తా. స్కూల్స్ డైట్ ఛార్జెస్ పెంచలేదండి. పిల్లలకు అరాకలతో చచ్చిపోతుంటే 40% డైట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20,000 కోట్లతో పనులు ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. ఈరోజు స్కూల్స్లో మొత్తం ప్రక్షాళన చేసి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ తీసుకొచ్చి టీచర్లను పిల్లల్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇట్లా ఒక్కొక్క శాఖలో ప్రక్షాళన చేసుకుంటూ ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. మోడీ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా మూసి రివర్ ఫ్రంట్ ఈరోజు మనం కట్టుకుంటున్నాం. మెట్రో సహకరించినా సహకరించకపోయినా మనం విస్తరణ చేసుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ మీరు ఇస్తే ఇచ్చిండ్రు, లేకపోతే లేదు అని మనం నిర్మాణం చేసుకోవడానికి సన్నాహకాలు ఏర్పాటు చేసినాం. చిన్న చిన్న కాలనీలు లేకపోతే ఫైనాన్షియల్ ఏరియా డిస్ట్రిక్ట్స్ కాకుండా కంప్లీట్గా ఒక సిటీనే ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీని మనం నిర్మించుకుంటున్నాం. ఈరోజు గ్లోబల్ సమ్మిట్ చేసుకున్నాం. ఇవి పక్కన పెట్టండి. 100 సంవత్సరాల బీసీ కులగణన ఎవరైనా చేసిరా అండి? 100 సంవత్సరాల సమస్యకు భారతదేశంలోనే తలమానికంగా ఈరోజు సోషో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసి దేశానికే ఆదర్శంగా నిలబడి బీసీ జనాభాను లెక్కలేసి ఫిబ్రవరి 4, 2024లో మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025లో కంప్లీట్ చేసి సోషల్ జస్టిస్గా ఫిబ్రవరి 4ని మనం అఫీషియల్గా డెడికేట్ చేసుకున్నాం. ఇవాళ బలైన వర్గాలు వాళ్ళ లెక్కలు వాళ్ళు తేలిన సంతోషంలో లేరా? మాదిగా ఉపకులాల వర్గీకరణ 40 సంవత్సరాల నుంచి రావణ కాష్టంగా మండుతుంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఈరోజు బుడగ జంగాల నుంచి అత్యంత వెనుకబడిన మాదిగా ఉపకులాలు ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్లుగా సెలెక్ట్ అయినరు. ఈ సమస్యకు మేము పరిష్కారం చూపించలేదా? 100 సంవత్సరాల బీసీ కులగణనకు శాశ్వత పరిష్కారం చూపించినాము. 40 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించినాము. సంక్షేమంలో మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాము. 2 సంవత్సరాలనే ఇన్ని చేయగలిగినాము. 12 ఏళ్ళు లేలినోడు మమ్మల్నే తిడతాడు, 10 సంవత్సరాలు దోసుకున్నోడు మమ్మల్నే తిడతాడు. మమ్మల్ని కాదని వాళ్ళకు ఓటేయమంటారు. అందుకే ఓటర్లకు నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నా. 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలన, 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి దోపిడీని, 2 సంవత్సరాల మా సంక్షేమాన్ని, అభివృద్ధిని బేరీజు వేసుకొని మీరు తీర్పు ఇవ్వండి. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్రజాపాలన.